పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పాపపు కుష్టుతో పడి చెడిన ఈ పాపిని కరుణించితివి. పాపపు కుష్టుతో పడి చెడిన ఈ పాపిని కరుణించితివి. నా పాపపుడాగులు కడిగి పరిశుద్ధుని చేసిన దేవుడా, నా పాపపుడాగులు కడిగి పరిశుద్ధుని చేసిన దేవుడా, పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని. అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా, అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సగిన ప్రభువా, పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. నా కన్నులతో నిన్ను చూచెదను, ఆకాశమున దూతల మధ్య. రక్షక త్వరగా రమ్ము, అక్షయుడా నీకే స్తుతులు. రక్షక త్వరగా రమ్ము, అక్షయుడా నీకే స్తుతులు. పావనుడా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవండి. 13, 14 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని చదువుకుందాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టికి ద్రోహం చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచుల యొద్ద విచారణ చేయని దానికి వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేశాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ఇక్కడ సౌలు గురించి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయిన సౌలు గురించి రాయబడినటువంటి మాట
మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనములో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. 13వ వచనాన్ని చూడండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టికి ద్రోహము అందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కరణపిశాచముల యొద్ద విచారణ చేసిన దాన్ని వెతికినందుకును సౌలు హతమాయను. సౌలు ఎందుకు హతమాయాడు అంటే రెండు విషయాలు ఇక్కడ దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. సౌలు ఎందుకు హతమైనాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనలేదు, తర్వాత ఆయన దృష్టి ఎదుట మంచి కార్యాన్ని చేయలేదు, తర్వాత దేవుని యొద్ద విచారణ చేయక కరణపిశాచి దగ్గర విచారణ చేస్తున్నందుకును సౌలు హతమైనడంట. కాబట్టి ఒకప్పుడు సౌలు చాలా ఆత్మీయుడు, సౌలు చాలా ఎంతో దేవునికి ఎంతో ఆత్మీయంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలులకు రాజు కావాలని ఇశ్రాయేలు అడిగినప్పుడు దేవుడు సౌలును కోరుకున్నాడు. ఎంతోమంది ఆ రోజుల్లో ఉన్నప్పటికీ దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు అంటాడు, ఇతన్ని నేను ఏర్పరచుకుని ఉన్నాను అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు 9:17. సౌలు సమూయేలునకు కనపడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని సెలవిచ్చును. కాబట్టి సౌలు గురించి దేవుడు ఏమన్నాడంటే, ఇతడే నేను చెప్పినటువంటి మనిషి, ఇతన్నే నేను అభిషేకించమని, ఇతడే నా జనులను ఏలునని చెప్పినాడు. అప్పుడు సౌలు ఏమన్నాడంటే 21వ వచనం, 9:21, మొదటి సమూయేలు 9:21. అందుకు సౌలు, నేను బెన్యామీను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పురు కాదా? నాతో ఇలాగ ఎందుకు పలుకుతున్నావు? ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు రాజు కావాలన్నప్పుడు అప్పుడు సౌలు ఏమన్నాడంటే, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నేను బెన్యామీను కదా. అంటే బెన్యామీన్ అంటే చిన్నదనమాట, అంటే చిన్నవాడు, అంటే అందరికంటే ఇశ్రాయేలు 12 గోత్రముల్లో బెన్యామీన్ అనేవాడు చిన్నవాడు అన్నమాట. కాబట్టి నేను బెన్యామీను కానా? నేను గోత్రములన్నింటిలో నేను స్వల్పమైన వాడిని కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పురు కారా? అంటే చాలా ఎన్నికలేనటువంటిది కుటుంబంగా తను ఎంతో తగ్గింపు జీవితాన్ని కలిగి మాట్లాడుతూ వచ్చినాడు. తననే దేవుడు కోరుకుని దేవుడు ఏం చేశాడంటే 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. కాబట్టి ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించమని, తన స్వాస్థ్యం మీద దేవుడు అధిపతిగా దేవుడు నిన్ను నియమించాడని సౌలుకు చెప్తూ వచ్చినప్పుడు సౌలు చూడండి, చదువుకుందాం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు కొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును, నీవు ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడు 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా వచ్చును. మొదటి సమూయేలు 10:6లో దేవుని యొక్క ఆత్మ నీ మీదకి బలంగా దిగి వస్తుందని చెప్పినాడు. ఒకప్పుడు సౌలు దేవుని ఆత్మ చేత నడిపింపబడినవాడు. ఒకప్పుడు సౌలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. సౌలు కూడా ప్రవర్తనలో ఉన్నవాడు. 10వ అధ్యాయం 12వ వచనంలో, ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాను, అందుకు సౌలును ప్రవర్తనలో ఉన్నాడని సామెత పుట్టాను. అంటే ప్రవర్తనలతో కూడా తిరిగినటువంటి వ్యక్తి సౌలు. మొదటిలో చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత మారుమనసు పొందినటువంటి వ్యక్తి. 9వ వచనం చూడండి, 10వ అధ్యాయం 9వ వచనం. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను. ఆ దినమనే ఆ సూచనలు కనబడింది. దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి కొత్త మనసు, నూతన మనసు దేవుడు తనకు అనుగ్రహించినాడు. అంటే సౌలు ఎంతగానో మారుమనసు పొందుతూ వచ్చినాడు అన్నమాట. తర్వాత దేవుని చేత బలంగా వాడబడ్డటువంటి గొప్ప వ్యక్తి సౌలు అన్నమాట. ఆ రోజుల్లో సౌలు వంటి వాడు ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తుంది.
మరి 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచుకున్న వాడిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవిగా కానీ కేకలు వేశారు. మరి సౌలు దినాల్లో సౌలు వంటి వాడు ఒక్కడు కూడా లేడంటండి. అంతా సౌలు చాలా ఆత్మీయంగా చాలా భక్తిగా ఉన్నాడు అనమాట. దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ మరి సౌలు వంటి వారు ఆ దినములో ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యం రాయబడింది. బైబిల్లో అనేక మంది గురించి రాయబడింది. యోబు వంటి వాడు ఒక్కడు కూడా లేడని అట్లా కొంతమంది గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆ తరం వారిలో సౌలు కూడా చాలా అలాంటి వ్యక్తి ఒక్కడు కూడా భూమి మీద లేడని దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి సౌలు చాలా తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడు, చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వాడు, తర్వాత దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. దేవుడు తనను ఏర్పరచుకున్నాడు. 24వ వచనంలో 10వ అధ్యాయం 24వ వచనంలో అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచుకున్న వారిని మీరు చూచితిరా. కాబట్టి దేవుడు అతన్ని కోరుకుని దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు దేవుని యొక్క ఆత్మ తన మీదకి బలంగా వచ్చినట్లు దేవుని వాక్యం రాయబడింది. 10వ అధ్యాయము 10వ వచనం. 10వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేసిండు. ఒకప్పుడు సువార్త కూడా చేస్తూ వచ్చినాడు, దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి సౌలు. అంతేకాదు 11వ అధ్యాయం 6వ వచనం, 11:6 దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిన కనుక అతడు అత్యాగ్రహుడై, అంటే దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నాడు. చాలా తగ్గించుకునేవాడు. ఎవరన్నా ఏదన్నా అన్నా సరే చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ వచ్చేవాడు అనమాట. జనులు ఏమన్నారంటే కొంతమంది చూడండి 10వ అధ్యాయము 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుసు అతన్ని నిర్లక్ష్యం చేసి అతని కానుకలను తీసుకురాకుండా అతడు చెవిటి వాడైనట్టు ఓరుకుండెను. చాలామంది అన్నారు, కొంతమంది పనికి మాలి వాళ్ళు అన్నారంట, కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడు అని చెప్పుకొనుసు అతను అనేక మంది నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకురాకపోయినప్పటికీను తను సాటుపోటున అనేక రకాలుగా అనేక మంది అన్నప్పుడు కూడా చెవిటివాడైనట్లు ఊరుకున్నాడంట. అంటే చూసి చూడనట్లుగా ఊరుకునేవాడు అనమాట. ఎంతో విధేయత కలిగిన వాడు, చాలా తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగిన వాడు. మరి ఒక దినాన కొంతమంది అన్నారు, నిన్ను ఒకప్పుడు మరి సౌలు ఈ వ్యక్తి మనల్ని ఎలాగ ఏలగలడు అని అనేక మంది నీతో అన్నారు. ఇప్పుడు వాళ్ళు నీకు దొరికినారు, ఇప్పుడు వాళ్ళని చంపుదామని చెప్పినప్పుడు ఆ మాటకు ఒప్పుకోలేదు. ఒకప్పుడు ఏమన్నారంట 10వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమన్నారు, కొంతమంది పనికి మాలిన వారు కొందరు ఈ మనుషులు మనల్ని ఎలాగ రక్షించగలడని అపహాస్యం చేసినప్పుడు ఒక దినాన సమయం వచ్చింది. చూడండి 11వ అధ్యాయం 12వ వచనం. జనులు సౌలు మనల్ని ఏలునా అని అడిగిరి, మన వారిని చంపినట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలు తనగా. ఇక్కడ మనం చూసినట్లయితే జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపినట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలు తనగా. కాబట్టి మరి ఆ జనులను చంపండి అని చెప్పి ప్రజలు అంటున్నారు, కానీ మరి ఆ సౌలు అయితే మాత్రం మౌనంగా ఊరుకుంటూ వచ్చినాడు. ఈ రీతిగా చూసినట్లయితే సౌలు జీవితాన్ని దేవుడు ఎంతో చక్కగా ఆత్మీయంగా, మొదట ఎట్లున్నాడు, ఎంతో ఆత్మీయంగా బలంగా ఉన్నాడు, ఎంతో బలవంతమైనటువంటి ఎంతో ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాడు అనమాట. మొట్టమొదట తన జీవిత విధానం చూసినప్పుడు ఎంతగానో ఆత్మీయంగా తను దినదినం నూతనంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాడు. చాలా ఆత్మీయంగా ఉన్నాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి మరి సౌలు కదా. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మరి గతంలో ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం మనం పరీక్షించుకుందాం వాక్య వెలుగులో మనం కూడా. అందుకని బైబిల్లో రాయబడింది, మొదట ఆత్మీయంగా ఎదిగి తర్వాత ఏమైనామంట, శారీరకంగా పరిపూర్ణమవుతాం అని బైబిల్లో రాయబడింది. కాబట్టి మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణమవుదామా అంట. కాబట్టి మొదట మనం ఏ రీతిగా ఉన్నామో మరి చివరి వరకు కూడా అదే రీతిగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సౌలు మొట్టమొదటి అన్ని రకాలుగా ఆత్మీయంగానే ఉన్నాడు, కానీ
దేవుని విషయంలో కొన్ని ఆజ్ఞల విషయంలో సౌలు తప్పిపోతూ వచ్చినాడు. మొట్టమొదట సౌలు చేసిన పొరపాటు ఏంటంటే సౌలు బైబిల్లో మరి ఈరోజు నేను సిద్ధపరుచుకున్నది ఏంటంటే దేవుని దగ్గర కనిపెట్టి చూసిన వాక్యాన్ని ఏంటంటే సౌలు పతనానికి 7 కారణాలు. సౌలు, తనకిచ్చిన పిల్లలు, తన వారందరూ ఒక్క రోజునే చనిపోతారనమాట. కాబట్టి సౌలు ఆ యొక్క తలకాయ తీసివేసి ఆ యొక్క మొండెముని తీసుకెళ్ళి గోడకు తగిలించి తలకాయని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఫిలిష్తీయుల దేశం అంతా కూడా ఊరేగిస్తారు. సౌలు, తనకిచ్చిన కుమారులు, మరి తన వారందరూ కూడా ఒక్క రోజునే చనిపోతారనమాట. కాబట్టి ఎందుకు అలా చనిపోయినారంటే సౌలు యొక్క పతనానికి 7 కారణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మన మీదకి దేవుడు ఉగ్రతను తీసుకురాడు, కానీ మనం చేసే పనులను బట్టి మనకు దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీదకి వస్తుంది అనమాట. మనం ఎలాంటి జీవితాన్ని అయితే జీవిస్తున్నామో మనం చేసే కార్యాలను బట్టి, మన ప్రవర్తన బట్టి ఆ యొక్క దేవుని యొక్క తీర్పు అనేది మన మీదకి వస్తుంది, ఆ శిక్ష అనేది మన మీదకి వస్తుంది అనమాట. కాబట్టి మనమే ఏం చేస్తుంటామంటే మనమే గొయ్యి దవ్వుకుంటాం అనమాట, మనమే నష్టాన్ని తెచ్చుకుంటాం. సౌలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మొట్టమొదట చూసినట్లయితే సౌలు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే చూడండి 10వ అధ్యాయం. సౌలు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం, 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. కారణం ఇక్కడ ఏమంటాడంటే 13వ వచనంలో, 13వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వేం చేయలేదు, గైకొనక అవివేకపు పని చేసితివి. అంటే దేవుడు తనకి ఏం ఆజ్ఞ ఇచ్చినాడంటే, దేవుడు ఏమన్నాడంటే నువ్వు అమాలేకీల్ని, చూడండి 15వ అధ్యాయము 3వ వచనం, కాబట్టి నువ్వు మరి పోయి కనికరింపక అమాలేకీలను హతం చేసు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, అంటే ఇవన్నీ మరి తన కలిగిన ఆస్తి కానీ అంత ఏది కూడా ఉంచొద్దు, నువ్వు వాటన్నిటిని కూడా నిర్మూలన చేయమని చెప్పి దేవుడు చెప్పాడు అన్నమాట. చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడంటే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని చంపాడు, కొంతమందిని చంపలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని బలిసినటువంటి పశువులను తీసుకుని వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంటే మంచి బలంగా ఉన్నటువంటి కొన్ని ఆవులను, ఎద్దులను, గొర్రెలను వాటన్నిటిని తెచ్చి తీసుకొచ్చుకున్నాడు అనమాట. కొంతమందిని చంపాడు. అంటే సౌలు ఏం చేశాడంటే కొంత చేశాడు, కొంత చేయలేదన్నమాట కదా. కొంతేమో దేవుని మాట విన్నాడు, కొంత దేవుని మాట వినలేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన పనిని సంపూర్ణంగా చేయలేదన్నమాట కదా. మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనతో చెప్పిన మాటను మనం సంపూర్ణంగా చేసేవారంగా ఉండమన్నమాట. దేవుడు ఒకటి చెప్పాడు అనుకోండి, మనం ఇంకొకటి చేస్తూ ఉంటాం అన్నమాట కదా. కాబట్టి మనం వ్యర్థమైన పనులు చాలా మనం చక్కగా చేస్తాం, కానీ దేవుని పనులు కొన్ని చేస్తాము, కొన్ని చేయమన్నమాట కదా. పనికిమాలిన పనులు పర్ఫెక్ట్గా చేస్తారు కొంతమంది, కానీ దేవుని పనులు మాత్రం పర్ఫెక్ట్గా చేయరు. సౌలుకు కూడా దేవుడు ఏమన్నాడంటే నువ్వు అమాలేకీలను ఏం చేస్తావంటే అమాలేకీలను పూర్తిగా నిర్మూలన చేయమని చెప్పినాడు. కానీ ఆయన ఏం చేశాడంటే అవిధేయత చూపించాడు అనమాట. దేవుని ఆజ్ఞను తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవుడు చెప్పినాడు నువ్వు అమాలేకీలను సంపూర్ణంగా లయపరచమంటే ఈయన లయపరచకుండా వచ్చినాడు అనమాట. అందుకని 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడుతూ వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం, యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చక పోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారం చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక. కాబట్టి చాలాసార్లు దేవుని యొక్క ఆజ్ఞకు మనం ఏం చేయమో లోబడమన్నమాట. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారంగా ఉండాలి, దేవుని యొక్క ఆలోచన మనం నెరవేర్చేవారంగా ఉండాలి. అదే దావీదు ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ అతని ద్వారా ఏమైనాయి అంట కదా. మరి దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ కూడా అతని ద్వారా
సఫలమవుతాయి అని దేవుడు మాట్లాడాడు. దావీదు ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయి, కానీ సౌలు ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడలేదు. సౌలు దేవుని యొక్క ఆజ్ఞని గైకొనలేదు, దేవునికి లోబడలేదు. దేవుని మాటకు సౌలు లోబడలేదు. ఎప్పుడైతే సౌలు దేవుని ఆజ్ఞకు లోబడలేదో అప్పుడే దేవుడు ఏం చేశాడంటే మరి సమూయేలు ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఏం మాట్లాడాడు? 13:13 అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేతివి, నీ రాజ్యం నిలవదు. ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండిన కానీ నీ రాజ్యము నిలవదు అన్నాడు. దేవుడంట సదాకాలం సౌలే ఉండాలి అని చెప్పి దేవుడు తలంచాడంట. ఇశ్రాయేలు మీద రాజుగా సౌలే ఉండాలి. ఎప్పటికీ సౌలు బ్రతికినన్ని రోజులు సౌలు పిల్లలు వాళ్ళు తరతరాలుగా వాళ్ళే పరిపాలన చేయాలని దేవుడు తలంచాడంట. కానీ ఇప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కారణం ఏంటంటే సౌలు దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తూ వచ్చినాడు? తప్పిపోయినాడు అనమాట. దేవుని ఆజ్ఞకు సౌలు లోబడలేదు. మనం కూడా దేవుని ఆజ్ఞకి మనం సంపూర్ణంగా లోబడాలి. బలలో పాలు పొందుతున్న మనం కూడా దేవుని ఆజ్ఞకి మనం సంపూర్ణంగా లోబడినప్పుడే దేవుడు మన ఎడల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి లోబడాలి. దేవునికి మనం లోబడకపోతే దేవుని వాక్యంలో మనందరికీ బాగా తెలుసు, లోబడని వాళ్ళని ప్రజలకు శ్రమ. కాబట్టి దేవునికి మనం లోబడాలి. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే మరి సౌల్లో రెండో తప్పు కూడా ఉంటుంది బైబిల్లో. మరి ఏం చేస్తూ వచ్చినాడంటే అది ప్రవర్తనలు చేయాల్సినటువంటి పని, సమయాలు చేయాల్సిన పనిని సౌలు చేస్తాడు. చూడండి, చదువుకుందాం. 13:8 13:8 సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి పారిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురండి అని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చును. సమూయేలు అతన్ని కలుసుకుని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమిటని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలము నువ్వు ఇంకా రాకపోవుటయు ఫిలిష్తీయులు మిస్పాలో కూడుకుని ఉంటయు చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమని అనుకుని నా అంతటా నేనే ఏం చేశాను? సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అంటే ఆ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు దహన బలి అర్పించడానికి లేదు. సమయాలు వచ్చినప్పుడే దహన బలి అర్పించాలి. అంటే ఈ సౌలు ఏం చేశాడంటే తొందరపాటు అనమాట. సౌలు చాలా తొందరపాటు నిర్ణయాలు. సౌలు ఉన్నటువంటిది ఏంటంటే సమయాలు వచ్చేదాకా ఆగాలి, కానీ ఆగట్లేదు. సమయాలు వచ్చేదాకా ఆక్కోకుండా తనంతరకు తానే సాహసించి ఏం చేశాడంట? దహన బలి అర్పించేశాడంట. అంటే మనం చాలాసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం అన్నమాట. కొంతమంది పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఏం చేస్తారు? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మనం కొద్దిసేపు దేవుని దగ్గర ఆలోచించం. లేకపోతే ఎవరినన్నా ఒక మాట మాట్లాడాలంటే, లేకపోతే ఏదన్నా ఒక పని చేయాలంటే కొంచెం ఆలోచించి కొంచెం ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర కనిపెట్టి చేస్తే దానికి బాగుంటుంది. కానీ తొందరపాటుతనం ద్వారా ఎంతో మనం ఏం చేస్తాం? నష్టపోతాం అన్నమాట. చాలాసార్లు మనం కూడా తొందరపడిపోతూ ఉంటాం. సౌలు ఉన్నటువంటి ఆ సౌలు చేసిన రెండో పొరపాటు ఏంటంటే తొందరపాటు. సమయాలు వచ్చేదాకా ఆగలేదు. తనంతరకు తానే సాహసించి దాని మీద ఆ యొక్క బలిపీఠం మీదకి ఎక్కేసి బలి అర్పించేశాడు అనమాట. ఎందుకయ్యా నువ్వు ఈ పని చేసినావంటే అది తొందరపాటు. అంటే ఆయన బలి అర్పించిన వెంటనే సమయాలు వచ్చిందంట కదా. ఇట్లా చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే తొందరపాటుతనంతో ఏదో ఒకటి నిర్ణయాలు తీసేసుకుంటాం. ఎప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. అది దేవుని పని విషయంలో కానీ నీ సొంత వ్యక్తిగతంగా విషయాలు కానీ తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకున్నావో అది నీ జీవితాంతం దాని ద్వారా నీకు బాధే కలుగుద్ది. దాని ద్వారా నీ జీవితాంతం బాధే. దాని ద్వారా నీకు ఎప్పటికి కూడా ఏముండదు? నెమ్మది ఉండదు. చూడబెట్టకుండా తొందరపాటుతనంతో తొందరగా మనం ఏది కూడా నిర్ణయం తీసుకోకూడదు కదా. ఆ మధ్యలో ఒకసారి సెల్ ఫోన్లో వచ్చింది, ఎక్కడ ఒక చోట వాళ్ళ తండ్రి కొత్త కారు కొనుక్కొచ్చాడు. కొత్త కారు కొనుక్కొస్తే చిన్న పిల్లోడు ఏం చేశాడంటే మా నాన్న కారు కొనుక్కొచ్చాడని చెప్పి ఏదో పుల్ల పెట్టి దాని మీద గీసేశాడు. గీసేసరికి
వాళ్ళ నాన్న కోపం వచ్చింది. కోపం వచ్చి టపా టపా వేసేసి ఆ రాడ్ పెట్టుకుని వేస్తే ఈ తల మీద తగిలి ఆ పిల్లోడు అక్కడికక్కడే చనిపోయాడు. నిజంగా జరిగిన విషయం అనమాట. తీరా అక్కడ తర్వాత మరి అక్కడ ఏమి రాశాడని చెప్పి చూస్తే ఐ లవ్ యూ డాడీ అని రాశాడు ఆ పిల్లోడు. అంటే మరి తొందరపాటు తనం ద్వారా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన గీకేస్తున్నాడు ఏదో అని చెప్పి తొందరపడి ఏం చేశాడంటే దెబ్బేశాడు. ఆ కుమారుడు అక్కడికక్కడే చనిపోయినాడు. ఇట్లాంటి అనర్థాలు ఎన్నో వస్తాయి అన్నమాట. కాబట్టి సౌలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, మరి తొందరపాటు తనం ద్వారా తను చేసినటువంటి నష్టం అన్నమాట. తొందరపాటు తన జీవితాన్ని ఏం చేసిందంటే మరి దేవునికి దూరం చేసింది. కాబట్టి తొందరపాటు తన జీవితానికి ఎంతో నష్టాన్ని తీసుకుని వచ్చింది. అలాంటి తొందరపాటు పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట. సొంత నిర్ణయాలు, తొందరపాటు పనులు ఎప్పుడు కూడా అది దేవుని విషయంలో, తర్వాత నీ వ్యక్తిగత విషయంలో కూడా అవి మనకెంతో నష్టాన్ని తీసుకొచ్చేవి ఉంటాయి అన్నమాట కదా. తర్వాత ఏమైంది, తర్వాత తనలో ఉన్నటువంటి మరొక తప్పును కూడా మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు పతిగానములు చేసు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశారని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు సుతిలి పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకునేను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఏం చేస్తూ వచ్చినాడంట, విషపు చూపు నిలుపుతూ వచ్చినాడంట. సౌలు తనకున్నటువంటి 3వ పొరపాటు ఏంటంటే విషపు చూపు అన్నమాట. ఎవరైనా మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మనం కూడా చాలాసార్లు అసూయ పడిపోతూ ఉంటాం. ఎవరైనా వాడబడుతుంటే కానీ, లేకపోతే ఎవరైనా మనకంటే కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంటే, మనకంటే కూడా ఎవరైనా ఆశీర్వదించబడుతుంటే మనం చాలాసార్లు చూస్తూ ఊరుకోలేము. కాబట్టి మనము తొందరపడిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే మనలో కూడా అసూయ అనేది ఉందన్నమాట. ఈ అసూయ అనేది ఉండటం కూడా అది నష్టం అన్నమాట. అది మనకెంతో నష్టాన్ని తీసుకుని వస్తుందన్నమాట. అంటే తొందరపాటు అనేది, మరి అసూయ అనేది కూడా భయంకరమైంది. ఎందుకంటే మరి దేవుని బిడ్డలైనటువంటి వారు చేసే పాపాల్లో ఇది ఒకటి భయంకరమైంది. అసూయ అనేది దేవునికి ఇష్టం లేని క్రియ అన్నమాట. అసూయ, మత్సరము ఇదంతా కూడా ఒకటే. కాబట్టి అసూయ పడటం, మత్సర పడటం అనేది అది దేవునికి ఇష్టం లేనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మరి ఆ అసూయ అనేది, ఆ మత్సరం అనేది దేవుని మనం కలిగి ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే మత్సరపడకము అంటాడు. అంటే మరి ఏమంటాడు చూడండి, చదువుకున్న ఒక మాట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 23:17. పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, మత్సరపడిపోతూ ఉంటాం. వాళ్ళని చూచి వీళ్ళని చూచి మనం చాలాసార్లు మత్సరపడే వారంగా ఉంటాం అన్నమాట. 24వ అధ్యాయము సామెతల గ్రంథం, సామెతలు 24వ అధ్యాయము 19వ వచనం. 24:19 వచనం. దుర్మార్గును చూసి నువ్వు వ్యసనపడకము, భక్తిహీనుని ఎడల మత్సరపడకము. దేవుడు ఏమంటాడంటే నువ్వు మత్సరపడకము, దుర్మార్గులను చూసి మత్సరపడవద్దు, భక్తిహీనులను చూసి మత్సరపడవద్దు కదా. 24వ అధ్యాయం సామెతలు 1వ వచనం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరుకొనకము అంటాడు. అంటే మత్సరపడకము అంటున్నాడు దేవుడు కదా. చాలాసార్లు మనం మత్సరపడిపోతూ ఉంటాం. సౌలు కూడా మత్సరపడ్డాడు. ఈ పాట దగ్గరే వచ్చింది. కొన్నిసార్లు పాటలు కూడా ఇతరులకు ఏం తీసుకొస్తాయి, నష్టాన్ని తీసుకుని వస్తాయి అన్నమాట. అక్కడ సౌలుకి ఎక్కడొచ్చింది, ఈ పాటలోనే వచ్చింది అనమాట. ఈ పాటను బట్టే వచ్చింది. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని వారు పాట పాడారంట. వాళ్ళు పాడింది బాగానే పాడారు. ఎందుకంటే దావీదుకి ఒక లిమిట్ ఇచ్చారు వాళ్ళు. దావీదుకి 10,000 అన్నారు, సౌలుకి 1000 కొలది. అంటే ఇంకా లెక్కలేనంత ఎక్కువగా సౌలునే పొగిడినారు వాళ్ళు.
కానీ మనోడు అర్థం చేసుకోవడంలో వేరే అయిందనమాట. అర్థం చేసుకోవడంలో దాన్ని వేరేగా తీసుకున్నాడు అనమాట. సౌలుకి ఏమంటున్నారు, సౌలుకి వేల కొలది, దావీదుకి 10,000 కొలది అన్నారు అనమాట. దావీదుకి 10,000, సౌలుకి వేల కొలది. వాళ్ళు ఎక్కువే, సౌలుని ఎక్కువ వాళ్ళు గనపరిచినారు. కానీ మనవాడు అర్థం చేసుకోవడంలో తప్పుపడి నన్ను ఎక్కువ గనపరచుకోకుండా దావీదుకి 10,000 కొలది అంటున్నారే అని చెప్పి ఆ పాట పాడేటప్పుడు మనవాళ్ళు మచ్చడం స్టార్ట్ అయిందనమాట. చాలామంది ఇట్లాగ ఉంటాం కదా, మందిరంలో కూడా ఆ పాట పాడేటప్పుడు కొన్నిసార్లు, పాటలు పాడేటప్పుడు కూడా కొన్నిసార్లు మనకు మత్సరం అనేది వస్తుంది అనమాట. బైబిల్ ఏం చెప్తుంది, మత్సరం ఎముకలకు కుళ్ళు కదా. కాబట్టి అది ఎంతో మనకు నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఇవన్నీ ఎరిగి కూడా మనం మత్సరపడిపోతూనే ఉంటాం అన్నమాట కదా, అసూయ పడిపోతూ ఉంటాం. కాబట్టి అసూయ అనేది ఆ రోజు నుంచి ఏం చేస్తూ వచ్చినాడంట, ఇసపు చూపు నిలుపుతూ వచ్చినాడంట. ఇసపు చూపు అంటే పైకి బాగానే మాట్లాడుతున్నాడు కానీ లోపల ఏముంది, దురాలోచన ఉంది అనమాట. ఇసపు చూపు చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకని చూపు అనేది కూడా సౌలు జీవితం తన హృదయ వైఖరి మార్చేసింది అనమాట. ఎప్పుడైతే తనలో ఈ ఇసపు చూపు అనేది బయలుదేరిందో పరిశుద్ధాత్మ పోయి దురాత్మ పట్టుకుంది కదా. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఇసపు చూపు చూడటం మొదలుపెట్టాడో వెంటనే దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంట చూడండి. 16వ అధ్యాయంలో, అంటే తన హృదయ వైఖరు రోజులో 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా దిగి వచ్చినందున అతడి ఇంటిలో ప్రవశించుండగా దావీదు మునుపటిలాగానే వీణ చేత పట్టుకుని వాయించను. 10వ వచనంలో ఏమి రాయబడిందంటే, మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి ఎట్లా వచ్చిందంట, బలముగా వచ్చిందంట. మనం 10వ అధ్యాయంలో చదువుకున్నాం. పరిశుద్ధాత్మ తన మీదకి ఎట్లా వచ్చినాడు, బలంగా దిగి వచ్చినాడంట. ఇప్పుడు ఆ బలమైనటువంటి పరిశుద్ధాత్మ పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది, సౌలుకి దురాత్మ వచ్చింది. చూడండి, ఒక హృదయం ఎప్పుడైతే మత్సరంతో నింపబడి ఉందో దురాత్మ చేత నింపబడతాం అనే విషయాన్ని పౌలుని బట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బల్లో పాల్పడుతున్నటువంటి మనకు అది తగదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి మత్సరం అనేది చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుందో చూడండి కదా. ఎప్పుడైతే ఈ మత్సరపడుతున్నాడో దేవుని మాట వినటం లేదు, తొందరపాటు పనులు చేస్తున్నాడు. తర్వాత ఈ మత్సరం అనేది తన హృదయంలో ఎప్పుడైతే అసూయ అయితే ఎప్పుడైతే వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు తన మీద పనిచేయట్లేదు. కారణం ఏంటంటే మనకు కూడా దేవుడు ఈరోజు తెలియజేసేది ఏంటంటే, మనము కూడా ఈ అపవిత్రత అంటే ఇది ఒక భయంకరమైనటువంటి పాపం అనమాట. అసూయ అనేది ఈ పాపంతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నిలబడలేడు. కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడంటే, కాబట్టి నాటి నుండి సౌలు దాని మీద ఏం చేస్తూ వచ్చినాడంటే ఇసుపు చూపుతూ వచ్చినాడు అనమాట. నాటి నుండి విరోధంగా తయారైనాడు. 18వ అధ్యాయము 29వ వచనం చదవండి. 18:29. దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను. ఒకళ్ళ మీద మనం విరోధంగా ఉన్నావు అని అంటే ఖచ్చితంగా అది దేవుని ఆత్మ మనలో ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనలో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఉంటే దేవుని ఆత్మ ఎంతవరకు కూడా పనిచేయదండి. కాబట్టి నేను చెప్పినంత మాత్రాన మీరేం మారరు. కానీ అంటే మనం అలాంటి ఆ కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టుకుని ఉంటే అది నీలో దేవుని ఆత్మ పనిచేయదు. అది ఏమాత్రం కూడా నీకు అది ఆశీర్వాదం కాదు. కాబట్టి సౌలు కూడా ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చినాడంటే కుళ్ళుతో నింపబడుతూ వచ్చినాడు. నాటి నుండి దావీదంటే ఏం చేయదండి, దావీదంటే సౌలుకి ఇష్టం లేదా? ఇష్టం లేదు. మనం కూడా దేవుని మందిరానికి వస్తామన్నమాట, ప్రభు బల్లో పాలు పొందుతాము. మన సహోదరుడు అంటే మనకు కూడా ఏముండదు చెప్పండి, ఇష్టమైన అందరంటే. నాకు అందరంటే ఇష్టమైన అన్నవాళ్ళు చేయి చూపించండి. నాకు అందరూ ఇష్టమే సంఘంలో అన్నవాళ్ళు. అయ్యో కొంతమంది, మిగతా వాళ్ళు ఎత్తట్లేదు అనమాట. అంటే మనకి ఇంకేముంది చెప్పండి. కొంతమంది అంటే మనకేం లేదు, ఇష్టం లేదు. అంటే మనలో ఏమి లేదంటే ఆ క్షమించేటువంటి మనసు లేదండి. ఇప్పుడు చూడండి, కొంతమంది మాత్రమే చెయ్యెత్తారు, కొంతమంది ఏం చేయట్లేదు, చెయ్యెత్తటం లేదు. అంటే మనము ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి, మనం క్షమించాలి. ఎదుటివాడు నాకు ప్రైజ్లాడి చెప్పలేదు అనే దానికంటే కూడా మనమే వెళ్ళి ప్రైజ్లాడి చెప్తే ఏం పోయింది, తగ్గించుకుంటే ఏం పోయింది. కాబట్టి మనలో అలాంటి మనస్తత్వాన్ని నీలో నాలో మనలో ఉండకూడదు.
మరి దావీదుకి ఎవరంటే ఇష్టం లేదు? సౌలుకి దావీదంటే ఇష్టం లేదు. దావీదు కనపడితే చాలు సౌలుకి 120 పెరిగిపోద్ది జ్వరం కదా. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి సౌలు వచ్చేసినాడు. బలలో పాలు పొందుతున్న నీవు నేను, మనం నిలబడి నేను, కూర్చుని నీవు, మనతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మనలో కూడా ఆ స్వభావం ఉన్నట్లయితే దాన్ని మనం తీసివేసుకుంటే మన జీవితంలో మేలు కలుగుతుంది. ఎదుటివారు ఎలాగైనా ఉండని, మనమైతే మంచి స్వభావంతో దావీదు ఎలాంటి వాడు అంట చూడండి, చదువుకుందాం. దావీదు ఎలాంటి వాడు? 18వ అధ్యాయము 18 దావీదు ఎలాంటి వాడు? 18వ అధ్యాయం 14వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 18-14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారండి, దావీదు ఏ విషయంలో అంట? మరి సమస్త విషయంలో ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. 15వ వచనం కూడా అందరు కలిసి చదువుకుందాం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి ఏం చేస్తూ వచ్చినాడు? భయపడుతూ వచ్చినాడు. దావీదుకి సుబుద్ధి ఉంది, సౌలుకి దుర్బుద్ధి ఉంది. దావీదుకి ఏ బుద్ధి ఉంది? సుబుద్ధి ఉంది. అందుకని ఇప్పుడు సుబుద్ధితో ప్రార్థన చేస్తే దయ్యం పోతుంది. దుర్బుద్ధితో ఉన్నవాడి మీదకి దయ్యం వస్తుంది. చూడండి ఎంత తేడా ఉందంటే ఆత్మీయ జీవితంలో కూడా మనకు కూడా అలాంటి స్థితిలో ఆ రీతిలో ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం నమ్మి మనం వింటే మనం ఎంతో మేలు పొందుతాం. వినకపోతే మన హృదయాన్ని కఠినపరుచుకుంటే బైబిల్లో రాయబడింది, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీళ్ళలో పడతాడు కదా. మనకు కూడా ఎలాంటి బుద్ధి ఉండాలి? దావీదుకి ఎలాంటి బుద్ధి ఉంది? సుబుద్ధి గల బుద్ధి ఉంది. కానీ సౌలుకి ఎలాంటి బుద్ధి ఉంది? దుర్బుద్ధి. సౌలు బుద్ధి మంచిది కాదు, కానీ దావీదు యొక్క బుద్ధి సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తన చేస్తూ వస్తున్నాడు కనుక దేవుని ఆత్మ తనలో పనిచేస్తున్నాడు. కానీ సౌల్లో దేవుని ఆత్మ పనిచేయట్లేదు, దురాత్మ సౌల్లో పనిచేస్తూ ఉంది. దురాత్మ చేత నడిపింపబడుతున్నాడు సౌలు. అంతేకాదు సౌల్లోకి వచ్చేసింది. మరి ఇప్పుడు ఎన్ని విషయాలు చదువుకున్నామంటే దేవుని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినాడు. రెండోది, తొందరపాటు పనులు తన జీవితంలో చేస్తూ వచ్చినాడు. ప్రవర్తనలు చేయాల్సినటువంటి పని తను చేస్తూ వచ్చినాడు. తర్వాత అసూయతో నింపబడుతూ వచ్చినాడు, ఇసుసూపు నిలుపుతూ వచ్చినాడు. తర్వాత ఎంతగానో కపటంతో జీవిస్తున్నాడు. కపటం అంటే పైన ఒకటి లోపల ఒకటి అనమాట. సౌలు కూడా ఏమైపోయినాడంటే పైన ఒకటి లోపల ఒకటి. పైనేమన్నాడు, లోపల లేడు అనమాట. లోపలేమో పైనేమో బాగానే ఉన్నాడు, లోపల మాత్రం ఎట్లున్నాడు? లోపల వేరే ఉన్నాడు. అంటే సౌల్లో ఏముందంటే కపటపు జీవితాన్ని కలిగి సౌలు జీవిస్తూ వచ్చినాడు. చూడండి 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అని అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మెరాబును నీకు ఇత్తును, నువ్వు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధంలో జరిపింపవలన నిన్ను. ఇక్కడ మనం చూస్తే దావీదు అంటున్నాడు, దావీదా నువ్వు నాకు అల్లుడు అవుతావని చెప్తున్నాడు. మరలా ఏమంటున్నాడు? నేను దావీదు మీద నా చేయి పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి దావీదు మీద పడాలి. పైకి ఏం మాట్లాడుతున్నాడు? దావీదు నేను నా కూతురు నీకు ఇస్తానంటున్నాడు. కానీ మరలా తర్వాత ఏమంటున్నాడు అంటే ఫిలిష్తీయుల చెయ్యి ఎవరి మీద పడాలి? దావీదు మీద పడాలి. దావీదు అనేవాడు చావాలి. ఎందుకంటే నేను రాజుకి దావీదు అల్లుడయ్యని తెలిస్తే ఫిలిష్తీయులు ఖచ్చితంగా దావీదుని చంపేస్తారు. కాబట్టి నా కూతురు నీకు ఇస్తానంటున్నాడు. కానీ మరి లోపల మాత్రం ఏముంది? లోపల మాత్రం ఫిలిష్తీయుల చెయ్యి తన మీద పడాలంటున్నాడు అనమాట కదా. కాబట్టి పైకి మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రేమగానే మాట్లాడుతున్నాడు. కానీ ఫిలిష్తీయుల చెయ్యి తన మీద ఉండాలంటున్నాడు. చూడండి 21వ వచనం, 18:21. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు, ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెని అతనికి ఇత్తునని అనుకుని ఇప్పుడు మరి ఒకరి దాని చేత నాకు అల్లుడగుదునని దావీదుతో చెప్పి. కాబట్టి మనుషులు పంపించి మాట్లాడుతున్నాడు. నువ్వు దావీదు, నువ్వు రాజుగారికి అల్లుడు కావాలని చెప్పి దావీదుతో మాట్లాడుతున్నాడు. కానీ ఇష్టపూర్వకంగా తన కూతుర్ని ఇవ్వట్లేదు. ఇష్టపూర్వకంగా తన కూతుర్ని ఇవ్వట్లేదు.
ఇస్తానని చెప్పినాడు కానీ ఇంకొకళ్ళకి ఇచ్చేసాడు. 19వ వచనంలో ఇస్తానన్నాడు కానీ ఇంకొకళ్ళకి ఇచ్చేసి పెళ్లి చేసేసాడు. మరలా ఈసారి తన కుమార్తె అయిన మేకాలు 20వ వచనంలో మేకాలని అంటున్నాడు, మేకాలని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు. కానీ 21వ వచనంలో ఏమంటాడంటే ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు ఫిలిష్తీయుల చేయి అతని మీద ఉండును అంటున్నాడు. చూడండి, పైకి ఒకటి లోపల ఒకటి. ఇదేంటంటే భయంకరమైనటువంటి కపటం అన్నమాట. ఇలాంటి కపట బుద్ధితో మరి తను జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి కపటం కలిగినటువంటి ఆ యొక్క జీవితాన్ని తను కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది కదా. కపటం అనేది మనకు ఉండకూడదంట. కాబట్టి సౌలు కపటం కలిగి జీవిస్తున్నాడు, కపటం కలిగి ప్రవర్తన చేస్తున్నాడు. బైబిల్లో చూసినట్లయితే 32వ కీర్తన 2వ వచనం, కీర్తనలు 32:2, 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంట. కాబట్టి సౌల్లో ఏముంది? ఇప్పుడు కపటం ఉందన్నమాట. కపటం జీవితాన్ని మరి రోమపత్రిక చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. చదవండి అమ్మ. రైతు 29వ వచనం చదవండి. 29, 29వ వచనం చదువుకుందాం. 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్చి చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండ్రిగండును, అపవాదుకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడేవారును, చెడ్డవాడిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, మాట తప్పిన వారును, అనురాగరహితులను. ఇక్కడ మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇదంతా ఏంటంటే తనలో ఉన్నటువంటి కపటం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది మన జీవితంలో బలలో పాలు పొందుతున్న మనకు అది ఎంత మాత్రం కూడా అది తగదు. సౌలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఎంతగానో కపటం కలిగి జీవిస్తూ వచ్చినాడు. అంతేకాదు సౌలులో ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే 4 విషయాలు చూసినాం. సౌలు పతనానికి 7 కారణములు. మొదటి కారణం దేవుని ఆజ్ఞకు లోబడలేదు. 2వ కారణం తొందరపాటు. 3వ కారణం ఏంటంటే ఇసుపుసూపు, అసూయతో నింపబడుతూ వచ్చినాడు. 4వ కారణం కపటం జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడు. 5వ కారణాన్ని కూడా మనం దేవుని వాక్యం నుండి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను నాకెలాగూ గుహలో నా చేతికి అప్పగించును. అది నీ కండ్లార చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినాను. నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిని వాని చంపకూడదని నేను చెప్పి తిని. ఇక్కడ మనం చూస్తే సౌలు 9వ వచనం చూడండి. 24వ అధ్యాయం 9వ వచనం. సౌలుతో ఇట్లనెను, దావీదు అంటున్నాడు సౌలుతో, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నారని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుస్తున్నావు? సౌలులో ఉన్నటువంటి 5వ విషయం ఏంటంటే జనులు చెప్పిన మాటలు వింటున్నాడు. దావీదుకి పగేంటి, సౌలుకు పగేంటి దావీదు మీద అంటే ఎవరో చెప్పిన మాటలు. చాలాసార్లు మనం కూడా ఎవరో చెప్పిన మాటలు మనం వింటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే మనిషి మాటలు చెప్తూ ఉంటారు అన్నమాట. అన్న ఆ వ్యక్తి మంచోడు కాదు, ఈ వ్యక్తి మంచోడు కాదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటే కొంతమందికి ఎవరు చెప్తారా అని వినటానికి కొంతమంది ఉంటారన్నమాట. కాబట్టి మనము చూడకుండా చెప్పిన మాటలు మనం నమ్మకూడదు. సౌలుకి ఏం చేసినారంట? సౌలు చెప్పిన మాటలు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. చెప్పిన మాటలు వింటున్నారు. చెప్పిన మాటలు వినటం ద్వారా మనం చాలా నష్టపోతాం. చెప్పిన మాటలు వినటం ద్వారా
కొంతమంది లేనిపోని విషయాలు, ఎదుటి మనిషి విషయంలో లేనిపోని విషయాలు చెప్తూ ఉంటారనమాట. ఒకసారి నేను కరీంనగర్లో సేవ చేస్తున్నప్పుడు, నేను ఫస్ట్లో సేవకి వెళ్ళిన కొత్తలో ఒక బెదర్ నా దగ్గరికి వచ్చాడు. ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఒక సంఘ పెద్ద వచ్చి అన్నాడు నాతో, అన్నా మోషే అన్న గురించి నీకు తెలుసా అన్నాడు. నేను వెళ్ళింది కొత్త. ఏమైంది చెప్పన్నా. ఆయన నిన్న ఒక మనిషిని కొట్టి 10,000 కట్టిండు అన్న, తప్పు కట్టిండు అన్నాడు. అది నిజమే కావాల్సి అనుకుని నాకు ఇక ఆయన కనపడ్డప్పుడల్లా నాకు ఆయన గుర్తొస్తున్నాడు. చక్కగా పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు. మోషే అన్న చూసినప్పుడల్లా నా మనసులో ఏదో కలహం బయలుదేరుతుంది. ఈ మనిషిని ఎట్లా అడగాలి, ఏం చేయాలి అని చెప్పి చూస్తూ వచ్చినాను అన్నమాట. ఆయన చెప్పిన మాట వినేసాను నేను. వినేసి ఏం చేశానంటే, ఒక రోజున ఆ పిల్లల మీద ఇసురుకుంటున్నాడు. ఎవడో పిల్లలు అల్లరి చేస్తుంటే ఇసురుకుంటున్నాడు, కోపపడుతున్నాడు వాళ్ళ మీద. అప్పుడు నేనన్నా, అన్న నీకు బాగా తొందరపాటు ఉన్నట్టుందే, మొన్న కూడా ఒకడిని కొట్టి 10,000 కట్టినావంట అన్న. 10,000 కట్టినావంట అనేసరికి నీతో ఎవడు చెప్పాడు చెప్పు, మీతో అన్నది ఎవడో చెప్పు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది ఎంత పెద్ద కష్టమైందో. ఆ మనిషి చర్చి రాకుండా మానేశాడు. చర్చికి రాకుండా మానేసి వేరే చర్చికి వెళ్ళిపోతున్నాడు. ఇక ఏం చేయాలి ఇప్పుడు? ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న అయిపోయింది, ఏదో అయిపోయింది రా అన్నంటే, నేను రాను, నీతో అన్నవాడు ఎవడో చెప్పు నాకు అంటున్నాడు. పలానోడు అన్నాడు అంటే కొట్టుకు చేస్తారు. ఏం చేయాలి? అన్నవాడు పేరు చెప్పానా కొట్టుకుంటారు, ఇక గొడవలు అయితే. ఏం చేయాలి ఇప్పుడు? నెల రోజుల పాటు ఆయన చర్చికి రాకుండా వేరే చర్చికి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు నేనే వెళ్ళి అసలు నిజాలు తెలుసుకున్నా. ఏంటి పరిస్థితి అంటే, అదంతా ఉత్తిదే, ఆ కొడతం లేదు ఏమి లేదు అన్నాడు. తర్వాత వెళ్ళి చూస్తే, అన్న అతను చెప్పిన మాట విని నేను నిన్ను అడిగాను, నా తప్పు అన్న, నన్ను క్షమించన్న అన్న. అప్పటి నుంచి మళ్ళీ చర్చికి వస్తాం స్టార్ట్ చేశాడు. అంటే మరి చెప్పితే ఏమైంది? గొడవలు అయితే కదా. ఆ వ్యక్తిని అడిగినా, ఏందన్నా నువ్వు తగాదులు పెట్టేటట్టుండో, నువ్వు అనని విషయం చెప్పినవేంటి, నేను నిజమే కావాల్సిన నేను ఆయన అడిగానంటే, నాకెవడో చెప్పాడన్నా అని తప్పుకుని వెళ్ళిపోయాడు. నాకెవడో చెప్పాడన్నా అన్నాడు. అంటే చెప్పిన మాట అప్పుడు మొదలుకొని నాకు చాలా ఎవరినన్నా అనాలంటే చూడబెట్టకుండా. ఇప్పుడు మనం కూడా ఒక మనిషి గురించి చెప్పినప్పుడు మనం చూడకుండా అపార్థం చేసుకోవద్దు. నువ్వు చూసావా, లేకపోతే నువ్వు విన్నావా? నీ అందరికి నువ్వు చూస్తే మాట్లాడాలి, లేకపోతే నువ్వు వింటే మాట్లాడాలి. నువ్వు చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సౌలులాగా చేస్తే మనం కూడా చాలా నష్టపోతాం. సౌలు దావీదు మీద ఎందుకు పగబట్టినాడు? ఎవరో ఏం చెప్పినారంట, 24 అధ్యాయము 9వ వచనం. సౌలుతో ఇట్లా, నేను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు నీతో చెప్పిన మాట నువ్వెందుకు వినిస్తున్నావు అంటున్నాడు. నువ్వెందుకు వింటున్నావు? జనులు చెప్తున్నారంట దావీదు నీకు కీడు చేస్తాడు, దావీదు నీకు కీడు చేస్తాడంటే ఆ మాటలు విని ఈయనకి ఏం చేయట్లేదు, నిజమేనని చెప్పిన మాటలు ఎంత భయంకరమైనవి అంటే అంత భయంకరమైనవి అనమాట కదండి. ఒక రోజునంట చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు, చాలా ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు. అయితే ఒక ముసలమ్మ చూసిందంట వీళ్ళిద్దరిని ఎట్టా విడదీయాలా అని చూసిందంట. చూసి ఒక రోజున ఏం చేసిందంటే, అరే మహేష్ ఒకసారి ఇటు రారా అందంట. అప్పుడు ఈడన్నాడంట, అరే కిరణ్ ఒక నిమిషం ఉండరా, ఈ బామ్మ ఏంటి పిలుస్తుందని చెప్పి, ఏంటి బామ్మ అని అడిగిందంట. అప్పుడు ఆ ముసలిది ఏం చెప్పిందంటే, అయ్యా ఒడ్డు గింజలో ఏముంటుందని అడిగిందంట. అప్పుడు ఆడన్నాడంట, అరే పిచ్చిదానే ఒడ్డు గింజలు ఏముంటుంది, బీప్ గింజ ఉంటుంది అన్నాడంట. అట్లాగా అందంట. ఇక ఆడి దగ్గరికి వెళ్తే ఆడేమన్నాడంటే, ఏమడిగిందిరా మా అమ్మ అన్నాడంట. ఆ ముసలిది ఏమడిగిందిరా అంటే, ఏమడగలేదురా, ఒడ్డు గింజలో భీమ్ గింజ ఉంటుందా, ఒడ్డు గింజలో ఏముంటుందని అడిగిందిరా అని. ఆయన అన్నాడంటే, అంత పెద్ద అనుభవం కలిగిన ముసలిది, తెలివిగలది, ఒడ్డు గింజలో ఏముంటుందని అడిగిందా? నీకేదో చెప్పింది, నాకు చెప్తావా లేదా? అరే లేదురా, ఒడ్డు గింజలో ఏముంటుందని అడిగిందిరా అంటే, బీప్ గింజ ఉంటుందని చెప్పినారంటే ఇంకా ఈ నమ్మట్లేదు. లేదు నీకేదో చెప్పింది చెవులో, ఒడ్డు గింజలో బీప్ గింజ ఉంటుందన్న సంగతి ఆ ముసలిదానికి తెలవదా అని చెప్పి వాళ్ళిద్దరు ఇడిపోయినారు. ఇక ఇట్లా చాలాసార్లు చెప్పిన మాటలు వినటం ద్వారా మన జీవితంలో ఎంతో నష్టం వస్తుంది.
భార్య భర్తలు కూడా చెప్పిన మాటలని కొట్టుకుంటూ ఉంటారు. చెప్పిన మాటలని అత్తమామని చూడరు కొంతమంది. లేకపోతే చెప్పిన మాటలని భార్య భర్తల మధ్యలో కూడా కలహాలు వస్తూ ఉంటాయి. చెప్పిన మాటల ద్వారా చాలా ప్రాబ్లం ఉందను, చాలా అనర్థాలు ఉన్నాయి. సౌలు కూడా చెప్పిన మాట విన్నాడు. ఎవరో చెప్తున్నారు నీకు దావీదు కీడు చేస్తాడా అంటారు. ఒకసారి కొత్తగా పెళ్ళయిందంట, భార్య భర్తలు ఇద్దరికి కొత్తగా పెళ్ళయిందంట. కొత్తగా పెళ్ళైతే అక్కడ ఒక ముసలిది చూసిందంట, వీళ్ళని ఎట్టా ఎడదీయాలి అని చెప్పి ప్లాన్ చేసిందంట. ప్లాన్ చేస్తే ఒక రోజునంట ఆ అమ్మాయి పెళ్ళి కొత్తగా అయిన అమ్మాయి నీళ్ల బిందె తీసుకుని ఆ ఇంటి ముందుగా వెళ్తుందంట. వెళ్తుంటే అవి రాదా, ఇటు రావే, పెళ్ళి అయిన కాడి నుంచి మరీ నాతో మాట్లాడట్లేదు, పలకరించకుండా వెళ్ళిపోతున్నావు, ఇటు రా అందంట. ఆమెనిందంట, అమ్మ మా ఆయన కోపపడతాడు, మా ఆయన పనికి వెళ్ళాలి, నేను ఆయన వంట చేసి పెట్టాలి అందంట. మరి కోపపడతాడు మరి అని చెప్పి చిన్నగా ఏం చెప్పిందంటే, అలే పిచ్చిదానా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ గాడిదని పెళ్లి చేసుకుంటారేమో ఎవడన్నా అనిందంట. అరే గాడిద ఎందుకు అవుతాడు మా ఆయన అంటే, అరే పిచ్చిదానా, పోయిన గత జీవితంలో మీ ఆయన గాడిదే, ఈ ఈ ఈ జీవితంలో మడిసై పుట్టాడే అందంట. అని కావాలంటే మీ ఆయన రాత్రిపూట వచ్చి పండుకుంటాడు కదా, మెల్లగా నీ నాలుగుతో నాకి చూడు, గాడిదై పుట్టి మీ ఆయన పోయిన జన్మలో గాడిదై పుట్టి మరి ఆ గాడిద మీద మరి ఆ యొక్క ఉప్పు బస్తాలు మోసేవాడు ఈ జన్మలో మనిషి అయి పుట్టాడా అంటే, ఈ పిచ్చిది నిజమేనని నమ్మిందంట. నమ్మి మా ఆయన ఎప్పుడు వస్తాడా, రాత్రిపూట వచ్చినప్పుడు నిద్రపోయినప్పుడు ఒక్కసారి ఆయన నాకి చూడాలి నాలుగుతో అని చెప్పి వస్తుందంట. సరే ఈయన పనికి వెళ్తున్నాడు, ఈయన్ని కూడా పిలిచిందంట. పిలిచి అయ్యా ఒక్కసారి ఇట్రా వెళ్ళినాడంట. అయ్యా నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ ఆ కుక్కను పెళ్లి చేసుకున్నావేంటి, కుక్కను పెళ్లి చేసుకున్నావేంటంటే, అప్పుడు ఆడన్నాడంటే నా భార్య కుక్క ఎందుకు అయిద్దంటే, పోయిన జన్మలో నీ భార్య కుక్కరా బాబు, కావాలంటే చూడు, నువ్వు మెలకుగుండు చూడు, నీ ఈపి నాకింది చూడు అందంట. ఇంకా రాత్రి ఇద్దరు నిద్రపోవట్లేదు, నిద్రపోయినట్టు నటిస్తున్నారు. ఈమె ఏం చేసిందంటే చిన్నగా ఆ ఈపి నాకిందంట. ఇప్పుడు పని చేసి వచ్చినోడు ఎట్లుంటుంది, తీగుంటుందా, ఉప్పుగానే ఉంటుంది కదా మనిషి చెమట. నిజమే అని అప్పుడు ఈడేమనుకున్నాడంటే, ఆమె చెప్పింది నిజమే, ఈ పోయిన జన్మలో ఈమెమయ్యింది, కుక్క అయ్యింది అని చెప్పి వెంటనే నువ్వు నన్ను ఎందుకు నాకేమని అడిగిందంట. నువ్వు గాడిది అందంట. ఈడన్నాడంట నువ్వు కుక్క అన్నాడంట. నువ్వు గాడిదా నువ్వు కుక్క. ఇట్లా వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు, విడిపోయినారు. ఇట్లా భార్యాభర్తల మధ్యలో కొంతమంది చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు అనమాట. అట్లాగే అన్నదమ్ముల మధ్యలో కూడా, సంఘములో కూడా సహోదరుల మధ్యలో చిచ్చులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చెప్పిన మాటలు వినకూడదు, మనం చూసి నమ్మాలి. మనం ఎవరైనా మనతో చెప్తే నమ్మేదానికంటే కూడా మనం చూసి ఇది నిజమా కాదా, ఈ వ్యక్తి మరి ఒక పని చేస్తున్నాడు, ఒక తప్పు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇది నిజమా కాదనేది మనం పూర్తిగా ఆ వ్యక్తి నుంచే మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని మనం అనేవారంగా ఉండాలి. అంతేగాని సౌలులాగా లేనిపోయిన అపార్థాలు చేసుకునే వారంగా మనం కలిగి ఉండకూడదు. సౌలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే చెప్పిన మాటలు వినేటువంటి ఆ యొక్క విధానంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు కదా. కాబట్టి తర్వాత ఏమైందంటే, తర్వాత మొదటి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక. సౌలు చేసిన పని ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయడంట. ఏదైనా కష్టం వచ్చిందనుకో ప్రార్థన చేయడు సౌలు. దావీదు అయితే ప్రార్థన చేస్తాడు, కొంచెం కష్టం వచ్చినా కొంచెం బాధ వచ్చినా దేవుని యొద్ద ఏం చేస్తాడు, దావీదు విచారణ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. నేను ఇట్లా పని చేయొచ్చునా లేదా, ఈ పని నేను చేయొచ్చా లేదా, చేయొచ్చా అని చెప్పి దావీదు ఏం చేస్తాడు, దేవుని దగ్గర విచారణ చేస్తాడు కదా. చూడండి 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 సమూయేలు 2:1 వచనం. ఇది జరిగిన తర్వాత యోధాల పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చును. నేను పోవలసిన స్థలం మీదని
దావీదు మనకు చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చును. దావీదు ఏం చేశాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు అనమాట. కానీ సౌలు దేవుని వద్ద ఏం చేయట్లేదు? విచారణ చేయట్లేదు అనమాట. దావీదు చాలా సందర్భాల్లో దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు కదా. చూడండి 5వ అధ్యాయము 2 సమూయేలు 5:19. 2 సమూయేలు 5వ అధ్యాయం 19. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయిదనా, వారిని నీ చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవిచ్చును కదా. 5వ అధ్యాయము 23 చూడండి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు చుట్టూ పోయి కంబల చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము. కంబల చెట్ల వలన సప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుతున్నాడు కనుక ఇప్పుడే త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చును. అంటే దావీదు ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేస్తాడు. సౌలు ఏం చేస్తున్నాడు? మొదటి దినవృత్తాంతంలో 10వ అధ్యాయం మరొకసారి జ్ఞాపకం పెట్టుకుందాం. 10వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో 13 యెహోవా యొద్ద ఏం చేయలేదంటే అండి, విచారణ చేయక దేవుని యొద్ద, అంటే తన హతనం అవడానికి గల కారణం ఏంటంటే తనలో ప్రార్థన జీవితం లేదు. మనకు కూడా దేవుడు తెలియజేసేది ఏంటంటే మనలో ప్రార్థన జీవితం ఉండాలి కదండి. ప్రార్థన లేకపోతే ఏమైంది? శోధన కూడా ఎక్కువైంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు కాబట్టి మెలకువ కలిగి ఉండండి అంటాడు. కాబట్టి లేచి ప్రార్థన చేయండి అంటాడు. సౌలు దేవుని దగ్గర విచారణ చేసేవాడు కాదు. సౌలు ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదు. తన జీవితంలో ప్రార్థన జీవితం అనేది లేదు. మన యొక్క కుటుంబాల్లో ఖచ్చితంగా మీరు జ్ఞాపకం పెట్టుకోనండి, మన కుటుంబంలో మరి కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘంలో సంఘ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అది మనం మిస్ కాకూడదు. దావీదు దినమునకు 3 ప్రార్థన చేస్తాడంట కదా. మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు, కానీ సౌలు దేవుని యొద్ద ప్రార్థన చేయట్లేదంట, విచారణ చేయట్లేదంట అండి. దేవా, మరి నా సహాయం, నా విషయం ఏంటి, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి దేవుని దగ్గర మనవి చేయట్లేదు, కానీ ఏం చేస్తూ వచ్చినాడు? కాబట్టి తన జీవితంలో ప్రార్థన జీవితం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందిలో నాకు తెలుసు కొంతమంది ప్రార్థన చేసుకోరు అనమాట. ప్రార్థన జీవితం వారిలో లేదు కనుకనే ప్రతి విషయంలో కూడా తొట్టిల్లుతూ ఉన్నారు, ఎంతో నష్టపోతూ ఉన్నాం. మన కుటుంబంలో ఆ విచారణ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలంటే, ప్రభా మరి ఈ రీతిగా నేను చేయొచ్చునా, ఇక్కడికి నేను వెళ్ళొచ్చునా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డారు, దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. ఏ పని చేసినా దేవుని దగ్గర విచారణ చేయాలి. అవసరమైతే ఒకరోజు అన్నం మానేసి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేయకుండా ఏ పని చేసినా అంతే, కథం, ఎక్కడ మనం నిలబడలేం. కాబట్టి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. మరి ఈ విషయంలో ప్రభా నీ చిత్తమేమైంది, దీన్ని నేను చేయొచ్చునా లేదా, కాబట్టి నేను ఈ పని చేయాలనుకుంటున్నా, లేకపోతే నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా, లేకపోతే నేను ఇది చేయాలనుకుంటున్నా. మరి అవసరమైతే మరి ఒక వారం రోజులైనా సరే మనం మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుడు మనకు జవాబు ఇచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. సౌలు కూడా ప్రార్థన చేసేవాడు కాదు. తన సొంత ఆలోచన ప్రకారం, తన వెలుపు చూపుని ప్రకారం వెళ్ళిపోతూ వచ్చేవాడు. తనకి ఏది నచ్చితే అదే చేసేవాడు అనమాట. దేవుని చిత్తాన్ని కనుగొనేవాడు కాదు. దావీదు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనేవాడు. దేవుని దగ్గర దావీదు మొరపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. సౌలు జీవితంలో ప్రార్థన జీవితం లేదు కనుక సౌలు హతమైనని రాయబడింది. తనకు శోధన చుట్టుకుంది, దురాత్మ తనలో పనిచేస్తూ వచ్చింది కదా. నీ కుటుంబంలో కూడా ప్రార్థన జీవితం ఉందా? సంఘ ప్రార్థన అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, నీ ఉపవాస ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. అదంతా ఎవరి కొరకు? మన మేలు కొరకే. కాబట్టి సౌలు జీవితంలో కూడా ఈ ప్రార్థన అంటే ఇష్టం ఉండదు అనమాట. అందుకని ప్రార్థన జీవితం లేనివాడే సౌలు ఆ రీతిగా జీవిస్తూ వచ్చినాడు కదా. ఇది 6వ విషయాన్ని చదువుదాం. మరి ఇప్పుడు ఎన్ని విషయాలు చూసినామంటే, మొదట దేవుని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినాడు, రెండోది తొందరపాటు పనులు చేస్తూ వచ్చినాడు, మూడోది ఇసుపసూపు అసూయతో నింపబడి వచ్చినాడు, మరి నాలుగోది ఏం చేస్తూ వచ్చినాడంటే
మరి కపటమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఐదవదిగా చూస్తే చెప్పిన మాటలు ఏం చేస్తూ వచ్చినాడు? చెప్పిన మాటలు వింటూ వచ్చినాడు అనమాట కదా. చెప్పిన మాటలు వింటూ వచ్చినాడు. బైబిల్లో రాయబడి చెప్పిన మాటలు వినకూడదని కదా. చెప్పిన మాటలు ఇంటి వచ్చినాడు. ప్రసంగి గ్రంథం 7:21 ప్రసంగి 7:21 చదవవలసిన లేదు, కానీ అక్కడ రాయబడింది చెప్పిన మాటలు వినొద్దు అని రాయబడింది. కాబట్టి చెప్పిన మాటలు వినకూడదు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే 7వ విషయాన్ని మనం చూసినట్లు, 6వ విషయం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు. 7వ విషయం ఏంటంటే 28వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం చివరికి మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. 28వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. ఇప్పుడు ఏం చేశాడంటే కరణ పిశాచు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 3వ సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చెల్లంగి గలవారిని దేశంలో ఉండకుండా వెళ్ళగొట్టి ఉండెను. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు సౌలు ఏం చేశాడంటే కర్ణపిశాచి గలవారిని, ఈ చెల్లంగి మంత్రాలు చేసేవారిని, వీళ్ళందరినీ ఒకప్పుడు దేశంలో నుండి వెళ్ళగొట్టినాడు అనమాట. ఇప్పుడు ఏమైందంటే శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు సౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినాడు. చూడండి, 5వ వచనం చూడండి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసున భయకంపం ఉంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవర్తన ద్వారానైనను ఏమీ సెలవీకుండెను. అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి? శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. శోధనలో ప్రవేశింపు క్రితం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధన వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బంటి మిల్లు వెళ్తున్నాం, తప్పని ఎక్కడో పడిపోయాను, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది కదా. అది జరగకముందే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు సౌలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? అంత అయిపోయినాక ఆల్రెడీ ఫిలిష్తీయులు వచ్చేసి తన చుట్టూ గట్టి ముట్టడేసి కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనంలో 6వ వచనం చూడండి. 28వ అధ్యాయం మొదటి సమూయేలు 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవర్తన ద్వారానైనను ఏమీ సెలవకుండా. అంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, కానీ దేవుడు స్వప్నం ద్వారా, ఆ రోజుల్లో స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడేవాడు. అంటే కళ ద్వారా దేవుడు మాట్లాడేవాడు. కళ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు. తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చినవాడు అంటే ఊరిము ద్వారా మాట్లాడేవాడు. ఊరిము అంటే తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చేయొచ్చు, చూపిండి ఒకసారి. ఊరిము అంటే ఏంటి? ఊరిము సన్నీకి ఒక్కడికి తెలుసు అంట. ఊరిము తుమిము అంటే 2 ఉంటాయి అన్నమాట. ఆ 2 యాజకుని యొక్క ఇటు పక్కన ప్రధాన యాజకుడికి ఎదురుగుండగా ఇది ఉంటుంది, 12 గోత్రాలదే. ఆ జేబులో 2 ఇంతంత ఒక కాయిల్ లాంటివి 2 ఉంటాయి అన్నమాట. ఒక దాని పేరు ఊరిము, ఒక దాని పేరు తుమిము. ఈ రెండింటిని ఎవరన్నా ఏదన్నా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి అంటే ఊరిము, వద్దు అంటే తుమిము. తుమిము పడింది అనుకో వద్దు, ఊరిము పడింది అనుకో ఓకే ఎల్లు అని అర్థం అనమాట. అది యాజకుని చేతిలో, ప్రధాన యాజకుని జేబులో ఉండే అనమాట. ప్రత్యేకంగా ఈ ఒక పక్కన ఉండే అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చూసినట్లయితే ఊరిము ద్వారానైనను ప్రవర్తన ద్వారా అయినా ఏమి సెలవకుండా ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రవర్తన ద్వారా అయినా దేవుడు మాట్లాడేవాడు, ఊరిము ద్వారా దేవుడు మాట్లాడేవాడు, స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు సౌలుతో దేవుడు ఏం చేయట్లేదు? స్వప్నం ద్వారా మాట్లాడట్లే, ఊరిము ద్వారా మాట్లాడట్లే, తర్వాత ప్రవర్తన ద్వారా మాట్లాడట్లే. ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు అని అంటే దేవుడు తనని ఏం చేశాడు చెప్పండి? ఎడబాస్తున్నాడు. 15 వచనం చూడండి. 15 వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టితివని సౌలును అడగా సౌలు నేను బహుశ్రమల్లో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవర్తన ద్వారానైనా స్వప్నం ద్వారానైనాను నాకేమీ సెలవికున్నాడు. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు తనను ఏం చేశాడంట అండి? ఎడబాసిండంట. దేవుడు తనను ఎడబాసాడు, దేవుడు తనను విడిచిపెట్టేశాడు.
దేవుడు కొన్ని రోజులు చూశాడు. సౌలు యొక్క జీవితం ఏమైపోయిందంటే చివరికి భ్రష్టత్వంలోనికి వచ్చేసి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కదండి. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉండారా? మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. తాయిత్తులు కట్టించుకోవటం అవన్నీ దయ్యాలు పడతాయి. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయిత్తులు కట్టించుకోవటం, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టేయటం అవన్నీ చేయబాకండి, దయ్యాలు పడతాయి. సౌలుకు కూడా దయ్యం పట్టింది. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అవసరమైతే ఒక పూట అన్నం మానేసి ప్రార్థన చేయి, దేవుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. కాబట్టి ఏం చేయట్లేదంటే ఇప్పుడు దేవుడు తనని ఏం చేస్తూ వచ్చినాడు? ఎడబాసినాడు. యెహోవా తనని ఏం చేశాడంట? ఎడబాసినాడు కదా. ఎంత గొప్ప ఆశ్చర్యం! తన జీవితంలో ఎంత నష్టం జరిగింది కదా. అప్పుడు సమయల్ని ఆ సిల్లంగితనం చేసి ఆమె దగ్గరికి, కరుణ పిశాచి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, అమ్మ సమయాలను తీసుకురామన్నప్పుడు ఆమె ఇంకా మంత్రాలు స్టార్ట్ చేయక్రితమే సమయాలు భూమిలో నుంచి పైకి వచ్చినాడు. అప్పుడు అంది, నువ్వు సౌలువే, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. నువ్వు సౌలువే, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు ఒకప్పుడు మమ్మల్ని అందరినీ తరిమేసినటువంటి వాడు, మమ్మల్ని అందరిని హతం చేసినటువంటి వాడు, నువ్వు మరలా మా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఆమె గుర్తుపట్టింది. అప్పుడు సౌలు అంటాడు, అమ్మ నేను నిన్నేం చేయను. ఇప్పుడు వస్తున్నటువంటి మనిషి ఎవరో నాకు చెప్పమన్నప్పుడు ఒక అతను కంబలు కప్పుకొని బైక్ వస్తూ ఉన్నాడు, ఒక ముసలి అతను వస్తున్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు సమయలతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు సమయలు ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే, సమయలు ఏం మాట్లాడాడు చదువుకుందాం చూడండి. 28వ అధ్యాయము 16వ వచనం. అందుకు సమయలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయినాడంట? సౌలుకి పగవాడైపోయినాడు. సౌలు యొక్క లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనకు కూడా పగవాడవుతాడనే విషయాన్ని మనం చాలా భయంతో ఉండాలండి. మన జీవితాన్ని మనం మరి దేవుడు ఏమైపోయాడంట? పగవాడైపోయాడంట. కాబట్టి దేవుడు పగవాడైనప్పుడు నువ్వు నన్ను అడగటం ద్వారా ఏం ప్రయోజనం? 18వ వచనం చూడండి. 18వ వచనం. యెహోవా ఆజ్ఞను నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షమైన కోపం నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారంగా చేస్తున్నాడు. 19వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా కదా. అప్పుడు ఏమైపోయిందంటే ఇంకా తన పిల్లలు అందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే చనిపోతూ వచ్చినారు. అందరూ చనిపోతారు. సౌలు కుటుంబం అంతా చనిపోతారు. బైబిల్లో రాయబడింది 31వ అధ్యాయము చూడండి. 31వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 3వ వచనం. యుద్ధంలో సౌలు ఓడిపోతుండగా అతడు అంబులు వారి కంటబడి వారి చేత బహు గాయములు నొంది అప్పుడు సౌలు, ఇక్కడ మనం చూస్తే సౌలు ఓడిపోతూ వచ్చినాడు. సౌలు ఏం చేస్తూ వచ్చినాడంట? ఓడిపోతూ వచ్చినాడు. తర్వాత 4వ వచనంలో ఆ చివరి లైన్లో సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడాను. 4వ వచనం చివరి లైన్లో సౌలు ఏం చేస్తాడంట? తన కత్తి మీద తానే పడి చనిపోయినాడు. తర్వాత 6వ వచనం, 31వ అధ్యాయం 6వ వచనం. అలాగిన సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయవారును అతని వారందరూ ఒక దినమున ఏమైపోయినారంట? మరణమైనారంట. 31వ అధ్యాయం 10వ వచనం చివరి లైను, పట్టణపు గోడకు తగిలించిరి. సౌలు యొక్క తలకాయ తీసుకుని వెళ్ళి పట్టణపు గోడకు తగిలిస్తూ వచ్చినారంట. తర్వాత మరి ఆ పట్టణపు గోడకి తనను తగిలిస్తే మరి తన యొక్క దేహాన్ని ఏం చేశారంటే దహనము చేశారంట. భూస్థాపన కూడా చేయలేదంట. కాబట్టి మిగిలినటువంటి ఎముకలను కొంతమంది తీసుకుని వెళ్ళి అప్పుడు పాతి పెడుతూ వచ్చినారు. కాలినట్టుగా తన దేహాన్ని కాల్చివేస్తూ వచ్చినారు. సౌలు ఆ రీతిగా హతమైపోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే సౌలు ఇప్పుడు ఏం కోల్పోయినాడు? రాజ్యం కొరకు ఎంత పోరాడాడండి. ఇప్పుడు రాజ్యం కోల్పోయినాడు. సౌలు రాజ్యం కొరకే పోరాడు. దావీదు ఎక్కడ నా రాజ్యం తీసుకుంటాడో. ఈ లోకంలో ఒక విషయాన్ని చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. ఒక భక్తిపరుని పడగొట్టడానికి 3 సాతాను వాడతాడంట. ఒకటి అధికార వాంఛ, కుర్చీ. ఇంకొకటి స్త్రీ
మూడోది డబ్బు. ఈ మూడు గనక పట్టిని అంటే ఆ వ్యక్తిని ఎవడు బాగు చేయలేడు. ఒక వ్యక్తి పడిపోవడానికి గల కారణం ఏంటంటే అధికార వాంఛ. ఈ అధికార వాంఛ ఉన్నవాడు ఎంతకైనా తెగిస్తాడండి. ఈ రోజుల్లో హెబ్రోన్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏంటి అంటే అధికార వాంఛ. సంఘాల్లో జరుగుతున్న అల్లర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అధికారం కావాలి. కాబట్టి ఇదొక భయంకరమైనది, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియ. ఖచ్చితంగా నరకానికి పోతారనమాట. ఖచ్చితంగా నరకానికి పోతాం. ఈ యొక్క భయంకరమైనది ఇది. అధికారం కొరకు ఎంత కొట్లాడినాడండి. అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. రాజుని చేసింది ఎవరు? దేవుడు. కానీ అధికారం కొరకు దేవుడిని విడిచిపెట్టేసి ఎన్ని తిప్పలు పడ్డాడు. చివరికి రాజ్యాన్ని కోల్పోయినాడు. రాజ్యాన్ని కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, దేవుని కృపను కూడా కోల్పోయినాడు. ఏం ప్రయోజనం చెప్పండి? ఏమైనా ప్రయోజనం ఉందా? సౌలు జీవితంలో రాజ్యాన్ని కోల్పోయినాడు, దేవుని ఆత్మను కోల్పోయినాడు, తన కుటుంబాన్ని కోల్పోయినాడు, దేవుని కృపను తను ఏం చేస్తూ వచ్చినాడంటే కోల్పోయినాడు. 7వ అధ్యాయం చూడండి, 2 సమూయేలు 7:15. 2 సమూయేలు 7:15. 2 సమూయేలు 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. కాబట్టి దావీదుకి దేవుని కృపను దూరం చేయడానికి కానీ సౌలుకి తన కృప దూరమైంది. ఇప్పుడు సౌలు ఏమేమి నష్టపోయినాడంటే రాజ్యం నష్టపోయినాడు, తర్వాత దేవుని ఆత్మను కోల్పోయినాడు, కుటుంబంలో ఉన్నటువంటి కుమారులను, తన కుటుంబాన్ని అంతటిని, కుటుంబ వ్యవస్థను కోల్పోయినాడు, దేవుని కృపను కోల్పోయినాడు. చివరికి సౌలు ఏమైనాడంటే హతమైనాడు. సౌలు హతమైనాడు. కారణం ఏంటంటే సౌలు ఉన్నటువంటిది ఏంటంటే ఆ యొక్క అధికార వాంఛ. నేనే రాజును కావాలా, దావీదు లేకుండా చేయాలి, దావీదెవడు, దావీదు లేకుండా చేయాలి, నేనే సమస్తం చేయాలి. కాబట్టి ఆ రీతికి ఏం చేస్తూ వచ్చినాడంటే మొట్టమొదటి అధికారంతోనే తను తప్పిపోతూ వచ్చినాడు. కాబట్టి ఆజ్ఞల విషయంలో తప్పిపోయినాడు, తొందరపాటు పనులు చేస్తూ వచ్చినాడు, ఇసపుసూపు అసూయతో నింపబడుతూ వచ్చినాడు, కపటంగా జీవిస్తూ వచ్చినాడు, చెప్పిన మాటలు విని నష్టపోతూ వచ్చినాడు, ప్రార్థన జీవితం లేనివాడై చివరికి ఎక్కడికి వెళ్ళినాడు? కరణపిశాచి దగ్గరికి వెళ్ళినాడు. అందుకని సౌలు ఏమైనాడు అంటండి? సౌలు హతమైంది. కాబట్టి మనం కూడా ఈ రీతిగా మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. మోకరించండి. ఒక 2 నిమిషాలు ఈ మాటలన్నీ దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చినాడు. ఎవరితో దారైపోయి దానితో కాదు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. దేవుని వాక్యం రాయబడింది. నువ్వు ఆత్మీయ సేవ కలిగిన వాడవైతే ఒక 2 నిమిషాలు ఈ రోజునైనా తీర్మానం చేసుకోవాలి. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ ఆత్మీయ క్షేమం కోరి దేవుడు ఈ వాక్యాన్ని తెలియచేస్తూ వచ్చినాడు. ఒక దినం రాబోతుంది, ఈ వాక్యం ఉండదు. దేవుడు ఈరోజు నీకు తరుణం ఇచ్చినాడు. ఒకవేళ రేపు నువ్వు ఉంటావో ఉండవో, ఒకవేళ నేను ఉంటాను ఉండనో మనకు తెలియదు. మన జీవితం క్షణభంగరం. సౌలు వంటి జీవితాన్ని కలిగి ఉన్నావేమో. సౌలు 7 విషయాల్లో తప్పిపోయినాడు. ఆజ్ఞల విషయంలో తప్పిపోయినాడు. నువ్వు ఆజ్ఞల విషయంలో తప్పిపోయావా? సౌల్లో తొందరపాటుతనం ఉంది, నీలో కూడా తొందరపాటుతనం ఉందా? సౌలు ఇసపు చూపుతూ వస్తున్నాడు, అసూయతో నింపబడి ఉన్నాడు. నువ్వు కూడా అసూయతో నింపబడి ఉన్నావా? సౌలు ఎంతో కపటం కలిగి జీవిస్తూ వచ్చినాడు. నువ్వు కూడా అలాంటి కపటం కలిగి జీవిస్తున్నావా? సౌలు చెప్పిన మాటలు వింటూ వచ్చినాడు. నువ్వు కూడా చెప్పిన మాటలు విని ఎవరెవరి మీదో పగబెట్టుకుంటున్నావా? అది నీ ఇంటి పక్కన వచ్చిన సరిహద్దుల కాడ వచ్చిన గొడవలు కాదు, నీ పొలం కాడ వచ్చిన గొడవలు కాదు, అది నీకు వచ్చింది కాదు. ఎవరో చెప్పిన మాటలు విని సౌలులాగా నువ్వు కూడా ఎవరెవరినో నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో, విరోధంగా తయారైనవేమో. చెప్పిన మాటలను బట్టి దేవుడు ఒకవేళ నిన్ను విడిచిపెట్టాడేమో. ఒకవేళ పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను కరుణిస్తాడు. చెప్పిన మాటలు వినే మనస్తత్వం నీ జీవితంలో ఉన్నట్లయితే, నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు.
ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన జీవితం లేదేమో, దేవుని దగ్గర విచారణ చేస్తావా? ఒక్కరోజైనా అన్నం మానేసి నీ సమస్య కొరకు ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. ఏదైనా సరే, నువ్వే పని చేసినా, ఏది చేయాలన్నా సరే, కనీసం ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? నేను ఈ పని చేయాలా వద్దా అనేది ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా? దాని ద్వారా కూడా నువ్వు ఎంతో నష్టపోతావు. కాబట్టి దేవుని యొద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినాడు. యెహోవా తనని ఎడబాసినాడు. రోజులు గడిచిన కొద్దీ తప్పిపోతున్నాడు, పడిపోతున్నాడు, దూరం అయిపోయినాడు. అధికార వాంఛ, కుర్చీ కావాలి తనకు, ఎంతో నష్టంలోకి వెళ్ళిపోతూ వచ్చినాడు. మనం ఎలాగున్నాం, మనం పరీక్షించుకుందాం. ఇవన్నీ లక్షణాలు ఏదైనా ఒక్కటి ఉన్నా సరే నువ్వెంతో నష్టపోతావు. సౌలు ఎంతో నష్టపోయినాడు చివరికి. సహోదరుడా, మనం ఎందుకు నష్టపోవాలి? మనం ఎందుకు ఇలాంటి స్థితిని తెచ్చుకోవాలి? దేవుని యొక్క ఆత్మను ఎందుకు పోగొట్టుకోవాలి? దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు, రాజ్యం పోయింది. కాబట్టి దేవునికి దూరం అయిపోయినాడు. దేవుడు తనని ఎడబాసినాడు. ఇవన్నీ కల్పన కథలు కాదు, ఒట్టి మాటలు ఏవేవి కాదు. కానీ దేవుడు మన ఆత్మీయ క్షేమం కోరి బైబిల్లో రాసి పెట్టాడు. ఇవన్నీ కూడా మన మేలుకి. మనం పరీక్షించుకుని ఇలాంటి లక్షణాలు ఏమన్నా నీ జీవితంలో ఉన్నట్లయితే ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను కరుణిస్తాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పుకొని, నాలో కూడా ఈ లక్షణం ఉంది కదా, నువ్వు దాన్ని చూసి నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. దేవుడు నిన్ను క్షమించడానికి మరొక తరుణం దేవుడు ఇచ్చినాడు. నిన్ను సమకూర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా తన చేతులు చాస్తున్నాడు. ఇంకా సౌలు వంటి మనసు, లోబడిన మనసు ఉందేమో, దేవుడు తన చేతులు చాస్తున్నాడు. నువ్వు తిరిగి వచ్చినటువంటి అనుభవం కలిగినట్లయితే దేవుడు నీ జీవితాన్ని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదుని ఆశీర్వదించినాడు. దావీదు నిండు వృద్ధాపం వచ్చినప్పుడు విస్తారమైన ధనములో, మరి నిండు మొదుములో చనిపోయినాడు. దావీదుని ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. అవకాశం నీలోనే ఉంది. జీవ మార్గం, మరణ మార్గం నీ ఎదుటే దేవుడు ఉంచినాడు. ఆశీర్వాదము, శాపము, జీవము, మరణం దేవుడు నీ ఎదుటే ఉంచాడు. నీ ఇష్టం. నీ హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోతే నిన్నెవరో బాగు చేయలేరు. రేపు ఇంకొక సేవకుడు వచ్చినట్లాగా చెప్తాడు, ఇంకొకరు వచ్చినట్లాగా చెప్తారు. మనం బాగు చేసుకున్నప్పుడు, మనం బాగుపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సేవకులైనా దేవుడైనా కోరుకునేది నువ్వు బాగుపడాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, దావీదు వలె నువ్వు ఆశీర్వదించబడి దీవించబడాలని కోరుతున్నాడు. మనమే పరీక్షించుకుని ప్రభు శరీరంలో, రక్తంలో యోగ్య రీతిలో మనం పాలు పొందాం. అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు గొప్ప కనికరం. సౌలు వంటి మనసు నీలో ఉంటే పశ్చాత్తాపంతో దేవుని ఆత్మను కోల్పోయినా ఉండవేమో, దేవుని కృపను కోల్పోయినావేమో, కుటుంబాన్ని కోల్పోయే స్థితిలో వస్తున్నావేమో. ఒకవేళ దేవుని ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఎంత నష్టపోయినాడో. మనం ఎలాగున్నామో ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మీరు అలాగే ఉండండి. ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం.